ఈ హౌస్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద పెడతాను, మీరు డైరెక్ట్గా ఆయనకి కాల్ చేసి మీరు రేట్ అయితే నెగోషియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి, ఈ హౌస్ సేల్కి వచ్చింది. ఈ పక్కన ఈ హౌస్ ఉంది కదా, ఇది ఆల్రెడీ సేల్ అయింది. ఈ హౌస్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన మన దగ్గర ప్యాకేజ్ ఎనేబుల్ చేసుకున్న ఫ్యూ డేస్లోనే ఈ హౌస్ సేల్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఈ హౌస్ కూడా సేల్కి ఉంది. సో దీని పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఒకసారి ఇటువైపు చూడండి. అక్కడ వెహికల్స్ పాస్ అవుతున్నాయి కదండి, అది వచ్చేసి 6 lanes హైవే. 6 lanes హైవేకి కేవలం ఒక 50 మీటర్ల దూరంలో ఈ హౌస్ అయితే సేల్కి ఉండడం జరిగింది. ఇప్పుడు వీడియో టాపిక్లోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో చూడండి, ఈ హౌస్కి ఫ్రంట్లో 30 feet రోడ్ ఇవ్వడం జరిగిందండి. అండ్ ఈశాన్యంలో మనకి మోటార్ ఇవ్వడం జరిగింది. కింద సెల్లార్ వదిలేశారండి. ఇది G+1 హౌస్, పిల్లర్స్ హౌస్ అనమాట. కింద సెల్లార్ వదిలేసి ఈ హౌస్ని కన్స్ట్రక్షన్ చేశారు. సో ప్రజెంట్ అయితే మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అయిన మీ అందరికీ మంచి ప్రాపర్టీస్ తీసుకురావడానికి మేము ఎప్పుడూ కష్టపడుతున్నాము. ఈ ప్రాసెస్లో మాకు సేల్స్ మీద వచ్చిన కమిషన్ కంటే మంచి ప్రాపర్టీస్ తీసుకురావడానికి వెళ్తున్న జర్నీలో పెట్రోల్ ఖర్చులే చాలా ఎక్కువ అవుతున్నాయి. మీలో ఎవరైనా సరే మన ఛానల్కి సపోర్ట్ చేయాలని అనిపిస్తే పెట్రోల్ అలవెన్సెస్కి మనీ సెండ్ చేయాలనుకుంటే ఈ స్క్రీన్ మీద ఉన్న ఫోన్పే నెంబర్కి సెండ్ చేయగలరు. దీనికి ఎటువంటి జాయింట్ అయితే ఏం లేదు, ఇండివిజువల్ హౌస్ అండి. ఇక్కడ చూసుకుంటే మనకి మీటర్ కనెక్షన్ ఇచ్చారు. ఇక్కడ ఎంట్రన్స్లో చూసుకుంటే టేక్ వుడ్తో ఇచ్చిన డోర్ ప్రొవైడ్ చేశారండి. ఈ బస్సు వెళ్తుంది కదండి, ఇది 300C ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి చోడవరం వెళ్తుంది. చూడండి, ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది కదా, ఈ విగ్రహం ఆపోజిట్లో మనం వెళ్తే ఈ హౌస్ని రీచ్ అవ్వచ్చు. ప్రజెంట్ మనం పెందుర్తి ఫ్లైఓవర్ దాటి కొంచెం ముందుకు వస్తే ఇది సాధుమఠం అంటారు, హర్షవర్ధన్ నగర్ అని కూడా అంటారు. చూడండి, ఆల్రెడీ సీలింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ప్రజెంట్ అయితే మనం హాల్ ఏరియాలో ఉన్నామండి. ఇది వచ్చేసి బ్రాండ్ న్యూ హౌస్. సో చూడండి, ఇంకా ఇక్కడే మెటీరియల్ అంతా ఉంది. సో సీలింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసారు. ఇదంతా కూడా హాల్ ఏరియా అండి. ఇక్కడ చూసుకుంటే మనకి వాస్తు పరంగా ఇక్కడ పూజ గది ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇటువైపు చూసుకుంటే ఇది వచ్చేసి మనకి టీవీ ఏరియా. ఈ హౌస్ వచ్చేసి 100 square yardsలో కన్స్ట్రక్షన్ చేశారు. ఇటువైపు చూసుకుంటే ఇక్కడ కూడా చూడండి, సీలింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసేసారు. ఇలా స్ట్రైట్గా చూసుకుంటే మనకి కిచెన్ ప్రొవైడ్ చేశారండి ఇక్కడ. అండ్ అక్కడ ఒక బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు, ఇక్కడ ఒక బెడ్రూమ్ ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుదాము. చూడండి, సీలింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసి ఉన్నాయి, చూసారు కదా. ఇక్కడ మీరు కబోర్డ్ వర్క్స్ చేయించుకోవాల్సి ఉంటుంది. అండ్ వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఇక్కడ విండో ప్రొవైడ్ చేశారండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ అయితే బాగుంది. ఆల్రెడీ ఇవి మనం చాలా సేల్ చేసాము. సో కన్స్ట్రక్షన్ క్వాలిటీ అయితే సూపర్గా మెయింటైన్ చేస్తారు. అండ్ మస్కిటో ప్రాబ్లం లేకుండా ఇక్కడ చూసారు కదా, ఈ విండోకి ఇది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకొక బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ రైట్ సైడ్ మనకి కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి. చూడండి, ఇది వచ్చేసి మనకి ఇండియన్ టైప్ వస్తుందండి. ఇలా స్ట్రైట్గా చూసుకుంటే కిచెన్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చూడండి, మీరు వాష్ బేసిన్ అయినా ఏదైనా పెట్టుకోవడానికి ఇక్కడ ఆల్రెడీ కనెక్షన్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఇక్కడ ఒక విండో ప్రొవైడ్ చేశారు. చూడండి, ఇప్పుడు ఒక బెడ్రూమ్లోకి ఎంటర్ అవుదాం. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. చూడండి, సీలింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసి ఉన్నాయి, చూసారు కదా. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి. చూసారు కదా, ఇది మనకు వెస్టర్న్ వస్తుంది, ఇంకా ఇక్కడ ఫిట్ చేయలేదు, చేస్తారు. దీనికి కూడా వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా విండో ప్రొవైడ్ చేశారండి, చూసారు కదా. ఇక్కడ మనం కోడ్ వర్క్స్ చేయించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది, లుక్ అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మనం కిచెన్లోకి ఎంటర్ అవుతున్నామండి. సో చూడండి, ఇది వచ్చేసి మనకి కిచెన్ ఏరియా అండి, చూసారు కదా. ఇక్కడ సింక్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూసుకుంటే యూటిలిటీ ఏరియా అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. చుట్టూ కూడా హౌసెసే. ఇక్కడ చూసుకుంటే చాలా పెద్ద అపార్ట్మెంట్ కడుతున్నారు. ఇప్పుడు లొకేషన్ కోసం మనం మాట్లాడుకుందాం. ప్రజెంట్ అయితే మనం హర్షవర్ధన్ నగర్లో ఉన్నామండి. ఇక్కడ నుంచి పెందుర్తి జంక్షన్ వచ్చేసి
1.2 km వస్తుందండి ఇంటి దగ్గర నుండి. ఇంకా తక్కువే రావచ్చు, కొంచెం నేను ఎక్కువ చెప్తున్నాను. సో చూడండి, బ్రాండ్ న్యూ హౌస్ 55 లక్షలు చెప్తున్నారు. నేను ఓల్డ్ వీడియోస్లో ఆల్రెడీ 55 లక్షలు చెప్పాను. బట్ ఈయన ఏంటంటే మన దగ్గర ప్యాకేజ్ తీసుకున్న ఓనర్ అనమాట. ఈయన ఏం చెప్పారంటే 55 lakhs పెట్టండి, ఇంకా నెగోషియేషన్ కూడా ఇస్తాను. సో మంచి కస్టమర్ ఎవరైనా వస్తే నెగోషియేట్ చేసి ఇచ్చేయడానికి రెడీగా ఉన్నానని చెప్పడం జరిగింది. మీకు బ్యాంక్ లోన్ కావాలంటే 40 లక్షల వరకు బ్యాంక్ లోన్ వస్తుందండి. సో క్లియర్ డాక్యుమెంట్తో ఉన్న హౌస్. ఫ్రంట్లో చూసుకుంటే 30 feet రోడ్ ప్రొవైడ్ చేశారు, చూసారు కదా. ఒకసారి పైకి వెళ్దాము. చూడండి, ప్రజెంట్ అయితే మనం టెర్రస్ పైన ఉన్నాము. సో దీనికి ఎటువంటి జాయింట్స్ అయితే ఏమి ఉండదు ఈ హౌస్, చూసారు కదా. ఇండివిజువల్ హౌస్. చుట్టూ చూడండి, ఇవన్నీ కూడా ఇల్లులే. ఇప్పుడు ఒక పెద్ద అపార్ట్మెంటే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అండ్ అటువైపు చూసుకుంటే అది వచ్చేసి 6 lanes హైవే అండి. 6 lanes హైవేకి కేవలం ఒక 50 మీటర్ల దూరంలో ఈ హౌస్ ఉండడం జరిగింది. ఇది వచ్చేసి పిల్లర్స్ హౌస్. చూడండి, చూసారు కదండి. ఈ హౌస్ టోటల్గా 100 square yardsలో కన్స్ట్రక్షన్ చేశారు. దీని కాస్ట్ 55 లక్షలు చెప్తున్నారు. నెగోషియేషన్ కూడా ఇస్తారు. సో మంచి హౌస్ అని మనం అయితే చెప్పుకోవచ్చు. సో ఇది వచ్చేసి G+1 హౌస్ అనమాట. మనకి కిచెన్ ప్రొవైడ్ చేశారు. 2 BHK హౌస్ అండి. ఒక కిచెను, 2 బెడ్రూమ్లు, ఒక హాలు మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారని అయితే నేను చెప్తాను. సో మీకు లోను ఆల్మోస్ట్ 40 లక్షల వరకు మీకు లోను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఏ బ్యాంక్ నుంచి అయినా, SBI నుంచి కూడా దీనికి లోన్ అనేది వస్తుంది. హౌస్ ఫ్రంట్లో 30 feet రోడ్డు ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి.